హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి. ఇక్కడ నేను ఎందుకు రెడీ అవుతున్నానో తెలుసా? మా మరదలు వాళ్ళ తమ్ముడి మ్యారేజ్‌కెళ్తున్నామండి. అంటే హల్దీ ఫంక్షన్ ఈరోజు. అలాగే రేపు మ్యారేజ్ ఉంది. ఓకే అండి. ఇక్కడైతే నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అంటే శారీలో కాకుండా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇవి పెట్టుకున్నాను ఫస్ట్. కానీ నాకు ఇవి కొంచెం పెద్దగా బిగ్ సైజ్ అనిపించి ఆ సెట్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ మళ్ళీ పెట్టుకున్నాను. ఇక మమ్మీ నేనిద్దరం అయితే మంచి చక్కగా ఫొటోస్ దిగుతున్నాము. ఈవినింగ్ అండి హల్దీ కాబట్టి ఇంకా 5కి అలా బయలుదేరాము. మేము స్టార్ట్ అయ్యాము మా ఇంటికి. అంటే దగ్గరలోనే ఒక 20 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా ఇక్కడైతే చెమటలు బాగా వస్తున్నాయండి. వర్షం పడేలా ఉంది. బాగా ఉబ్బరింతగా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేనే చేసుకున్నానండి. నాకు చాలా బాగా నచ్చాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వైలెట్ అండ్ పింక్ కలర్లో చాలా బాగా అనిపించాయి. ఇంకా ఇక్కడ మా మున్నా చూడండి, నేను వీడియో తీసుకుంటుంటే ఎలా అల్లరి చేస్తున్నాడో. ఇంకా శారీ డీటెయిల్స్ అయితే నేను ఈ శారీ వచ్చేసి ఆర్యా కలెక్షన్స్లో తీసుకున్నానండి. చాలా చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. ఆర్యా కలెక్షన్స్ నేను కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఓకే అండి. ఇప్పుడైతే మేము మా మరదలు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చక్కగా డెకరేషన్ చేశారు ఇల్లుకు. అలాగే బంతిపూలతో డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుందండి. లుక్ నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఫెస్టివల్స్ అప్పుడు కానీ మ్యారేజెస్ అప్పుడు కానీ ఎక్కువగా బంతిపూలతో చేస్తేనే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఓకే అండి. ఇంకా అందరూ వస్తున్నారు ఇప్పుడే. ఇంకా ఒక్కొక్కరు వీడియో అయితే మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే అండి.
ఓకే అండి, ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఈలోపు నేను పైకి టెర్రస్ పైకి ఎక్కి కొన్ని రీల్స్ ఉంటే చేసుకుంటున్నాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇంకా శారీ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, ఆర్య కలెక్షన్లో తీసుకున్నాను. ఆర్య కలెక్షన్లో చాలా బాగుంటాయండి శారీస్, క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి. నాకైతే ఎక్కువగా నేను పట్టు శారీస్ కూడా ఆర్య కలెక్షన్స్లో తీసుకుంటూ ఉంటాను, చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నేనే చేసుకున్నాను, థ్రెడ్ బ్యాంగిల్స్. అన్ని శారీస్ మీదకి నేనే చేసుకుంటానండి, నాకు ఓన్గా నేనే చేసుకుంటాను. థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి, అంటే మనమే మంచిగా కలర్ కాంబినేషన్ చక్కగా మనం ఇంట్లోనే కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చాయండి నాకు, వైలెట్ అలాగే పర్పుల్, లైట్ పర్పుల్ వైలెట్ మిక్సింగ్ కలర్ అండి, కెమెరాలో అలా కనిపిస్తుంది. ఇంకా ఈ సెట్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, చాలా బాగుందండి. అంటే సింపుల్గా ఉంది, హెవీగా కాకుండా చాలా సింపుల్ లుక్తో చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఈ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఓకే అండి, ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మా చెరిపండు తోడి పెళ్లి కొడుకుగా కూర్చున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఎంత చక్కగా కూర్చున్నాడంటే అసలు కొంచెం కూడా ఏడవడం కానీ అలా ఏం లేదండి, చాలా చక్కగా కూర్చున్నాడు, మంచిగా బొట్టు పెట్టించుకోవడం అన్నీ చేస్తున్నాడు. మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎక్కువగా అంతసేపు కూర్చోలేరు, కానీ కదలకుండా అలా చేతిలో కొబ్బరి అవి పట్టుకొని చాలా చక్కగా కూర్చున్నాడండి, నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా బయట అయితే వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇంకా లోపలైతే ఉబ్బరింత చాలా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చెర్రీ పండుకైతే అన్ని చెమటలు అలా, అసలు చాలా ఉబ్బరింతగా ఉంది లోపల, ఎందుకంటే వర్షం పడేలా ఉంది బయట. ఇంకా హల్దీ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయిందండి. ఇంకా ఇబ్బంది అయితే అంత ఏమి కాలేదు, ఎందుకంటే ఇంట్లో లోపల కాబట్టి అంత ఇబ్బందిగా అనిపించలేదు. బయట అయితే కొంచెం ఇబ్బంది అయ్యేది, కానీ చాలా చక్కగా జరిగింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా మరదలు సింధు, తను వాళ్ళ తమ్ముడు అనమాట, ఇప్పుడు మ్యారేజ్ అయ్యేది, బంటి వాళ్ళ తమ్ముడు. ఇంకా చెరిపండు అయితే చక్కగా కూర్చున్నాడు. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, చెమటలు అని చెప్పాను కదా, ఆ లైట్స్కి ఇంకా హీట్ ఎక్కువ అయ్యి అసలు చాలా చెమటలు వస్తున్నాయండి, అందుకే నేను అలా తుడుచుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా మమ్మీ ఓకే అండి, ఇంకా లోపలైతే లేడీస్ అందరూ చక్కగా గాజులు పెట్టించుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరం మంచిగా చక్కగా ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా బయట అయితే ఫుల్ వర్షం అండి, ఇంకా కరెక్ట్గా మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం ఫుల్గా పడుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, నిజంగా ఎంత బాగా అనిపించిందో. ఈ మధ్య ఎక్కువగా హల్దీకి ఇలానే ఎక్కువగా డెకరేషన్ చేస్తున్నారండి, చక్కగా గులాబీలతో
అలాగే బంతి పూలతో చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇదొక మంచి థీమ్ లాగా కూడా చాలామంది పెడుతున్నారు. హల్దీ రోజు చాలా బాగా అనిపిస్తుంది. అంటే అందరూ యెల్లో డ్రెస్ వేసుకోవడం, అలాగే కొంచెం డిఫరెంట్‌గా ఇక్కడ బంటి అలాగే చెర్రీ పండుకైతే వైట్ కలర్‌లో చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్‌గా, అంటే అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కోసం ఇలా వైట్ థీమ్‌తో చాలా బాగా అనిపించింది. ఇంకా ఫొటోస్‌లో కూడా చాలా చాలా బ్రైట్‌గా వచ్చిందండి. నైట్ టైంలో కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఓకే అండి. ఇక్కడైతే ఇక అందరూ ఒక్కొక్కరు హల్దీ పూస్తున్నారు. ఒకవైపు వర్షం ఫుల్లుగా పడుతుంది. ఇంకా కాకపోతే కింద మనకి ఇబ్బందిగా ఏమి ఉండదండి. ఎందుకంటే లోపల కాబట్టి మనకి వర్షం పడినా కూడా పెద్దగా ఇబ్బంది అయితే అనిపించలేదు. ఓకే అండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మంచిగా హల్దీ పూస్తున్నారు అందరూ. ఇంకా ఒకవైపు వర్షం వస్తుంది. నాకైతే ఈ లైట్స్ మొత్తం ముఖానికి పెట్టేసరికి ఫేస్ అంతా కొంచెం మంట మంటగా అనిపిస్తుంది. అందుకే నేను ఫేస్ అంతా అలా పెడుతున్నాను. అంటే లైట్స్కి కొంచెం హీట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ కెమెరా తీసేటప్పుడు లైట్స్ పెడతారు కదా, వాటికి కొంచెం హీట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇంకా అందరూ లైన్గా హల్దీ పెడుతున్నారు. ఇంకా హల్దీ ఫంక్షన్ అయిపోయాక సంగీత్ కూడా అనుకుంటున్నారు. అంటే ఇంకా జస్ట్ ఇంట్లో వాళ్ళందరూ వేస్తారనమాట.
ఓకే అండి. ఇంతసేపు చూసారు కదా! ఇప్పుడైతే హల్దీ అయిపోయింది. చాలా వర్షం వచ్చిందండి. ఆ రోజైతే ఫుల్ వర్షం పడింది. కాకపోతే ఇంగా హల్దీ అయిపోయేసరికి కొంచెం ఇంగా తగ్గింది. ఇంకా ఇక్కడైతే మున్నా డాన్స్ వేస్తున్నాడండి. ఇప్పుడు హల్దీ తర్వాత సంగీత్ కూడా స్టార్ట్ చేశారు. అంటే సంగీత్ అంటే ఇంక మామూలుగా ఇంట్లో అందరూ డాన్స్ వేయడం పిల్లలు, అలాగే బంటి అందరూ డాన్సులు వేశారు. చాలా బాగా ఏశారండి. ఇంకా నేను కాపీరైట్ వస్తుందని నేనైతే మ్యూజిక్ అయితే నేను తీసేశాను. కాకపోతే ఇంకా కాపీరైట్ ఖచ్చితంగా వస్తుందండి. మూవీ సాంగ్స్‌కైతే కాపీరైట్ ఖచ్చితంగా పడుతుంది. అందుకే నార్మల్‌గా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే అండి. ఇక్కడైతే మా మున్నా స్టార్ట్ చేశాడు. చూసారు కదా! డాన్స్ అయితే వేస్తున్నాడు. ఓకే అండి. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్‌కి వెళ్ళాము. మ్యారేజ్ కూడా నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఓకే అండి. ఇప్పుడైతే నేనైతే రెడీ అయ్యాను. చూసారు కదా! మంచి బ్రింజాల్ కలర్ శారీలో చాలా బావుంది. లైట్ వైలెట్ కలరు అలాగే బ్రింజాల్ 2 మిక్సింగ్ కలర్ లాగా ఉందండి ఇది. కెమెరాలో అయితే అలానే పడింది. కానీ చాలా మంచి కలర్ చాలా బావుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బా అనిపించింది. అంటే సిల్వర్ అండ్ వైలెట్ పర్పుల్ కలర్ కొంచెం వైలెట్ కలర్ 2 మిక్స్ అయ్యి ఉన్నట్టుగా అనిపిస్తుంది శారీ అయితే. ఓకే అండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఫంక్షన్ హాల్‌కి వెళ్తున్నాము. డైరెక్ట్ ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాలి. ఇంకా అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా ఫంక్షన్ హాల్‌కి వచ్చేస్తున్నారు. నేనైతే ఇక్కడే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల ఇంకా దసరాకి వచ్చాను మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ రోజు నుంచి ఈ ఫంక్షన్ చూసుకొని వెళ్దామని అక్కడే ఉన్నాను. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి రెడీ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఫంక్షన్ హాల్‌కి. మా ఇంటి నుంచి అయితే ఫంక్షన్ హాల్‌కి 15 మినిట్స్ అలా పడుతుందండి. ఎందుకంటే కొంచెం దూరమే ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫ్లెక్సీలో ఉన్న వీళ్ళే బంటి అలాగే వాళ్ళ కాబోయే వైఫ్. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లల గ్యాంగు. ఇక్కడ రెడ్ కలర్‌లో కుర్తా వేసుకున్నారు కదా! తనే మా తమ్ముడు వాళ్ళ బాబు. మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళైతే ఇక ఆటలే ఆటలు. ఏ ఫంక్షన్‌కెళ్ళినా కూడా వాళ్ళ ఆటలు వాళ్ళవి వేరే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! చెరిపండు చాలా చక్కగా రెడీ అయ్యాడు.
ఇంకా వేద కూడా చాలా బాగా రెడీ అయిందండి, చూపిస్తాను. ఓకే అండి, వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది, ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.